రామానుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి అంటే అది అసలు క్వశ్చనే రాంగ్. ఎందుకంటే రాముల వారు అందరి మీద ఎప్పటికీ అనుగ్రహిస్తూనే ఉంటాడు. అలాంటి మహాపురుషుడు రావణాసురుణ్ణి సైతం బాణాలన్నీ పడిపోతే సర్లే ఇంక ఈరోజు అయిపోయింది రేపు పొద్దున్న రా అన్నాడు. అలాంటి మహాపురుషుడు శత్రువుని సైతం ఇది చేసే మన అనుగ్రహించే మహాపురుషుడు మన్నెందుకు అనుగ్రహించడు? కాబట్టి ఆ క్వశ్చనే రాంగ్. కానీ మనం ఆ నామం తలుచుకుంటూ మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నాం అనేదే మ్యాటర్. కాబట్టి నా దృష్టిలో రామానుగ్రహం పొందడం కంటే కూడా ఆ నామం తలుచుకుంటూ నేనెంత ఆనందాన్ని పొందుతున్నానో ఆ క్యారెక్టర్ గురించి నాకెంత తెలుసు. ఇప్పుడు నాకు రాముల వారి క్యారెక్టర్ గురించి బాగా తెలియకపోతే ఆయన మీద భక్తి కలగదు. దానికి ఏం చేయాలి? రామాయణం చదవాలి. కాబట్టి ఎంత రామాయణంలో మనకి డెప్త్ ఉంది అన్న దాని మీదే కదా మన ఆనందం, మన దాని మీద బేస్ అయ్యి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నా దృష్టిలో ఆయన మన మీద ఎప్పటికీ అనుగ్రహిస్తూనే ఉంటాడు. మనకి ఆయన కథ వల్ల ఎంత ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాం అనేదే మ్యాటర్. కాబట్టి ప్రతి వాళ్ళు ఎంతో కొంత రామాయణం చదివి ఆనందాన్ని పొందితే ఆ సుఖమే వేరు అనేది నా ఉద్దేశం.